అంటే నెహెమ్యా ప్రవక్త ద్వారా పలికినటువంటి ఆ మాటలు దేవుడు నెరవేర్పులో తీసుకెళ్ళడానికి అది కూడా ఒక ఏంటది ప్రవచనం. తర్వాత ఇంకో ప్రవచనం చూడండి, లేవీకాండము మోషే గారి ద్వారా కూడా పలికించాడు. లేవీకాండం 23:40 అక్కడ కూడా ఉండే ఈ మాటలు. లేవీకాండము 23:40 మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజు చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిర్వహించి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చూచారా? లేవి అంటే లేవి ఎవరు రాశారు? లేవి మోషే గారు రాశారు. మోషే గారు 5 కాండాలు రాశారు. ఏమేమి చెప్పండి, ఎవరు తెలుసుకోండి. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు రాశారు కదా. అందులో ఈ లేవీకాండం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ మోషే గారిది సుమారు 1400 సంవత్సరాల చరిత్ర. క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాలప్పుడు మోషే గారు రాశాడు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలప్పుడు 500 సంవత్సరాలప్పుడు నెహెమ్యా గారు చెప్పారు. ఈ మట్టలు దానికి సాదృశ్యముగా ఇవాళ మట్టల ఆదివారం వచ్చింది. అది యెహోవా దేవుడు పలికినటువంటి మాట. ఆ ప్రవచన నెరవేర్పు స్తోత్రం చెప్పండి. ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు నెరవేరింది? అది ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి. మత్తయి సువార్త, ఇది కొత్త నిబంధన. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వరకు చదవాలి. అది నెరవేరిందో లేదో మనకు తెలుసు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తమ శిష్యుల్లో 2 చూచి, మీ గ్రామములకు వెళ్ళుడి, మీ దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాని దూరంలో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్నిలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పగలను. వెంటనే అతను వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పట్టును. చూడండి, ఇక్కడ ఈ గాడిద ఎందుకు? యేసుక్రీస్తు వారు గుర్రం ఎక్కాలి, గాడిద ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు వారు రాజు కదా, ఆయన గుర్రం ఎక్కాలా గాడిద ఎక్కాలా? గుర్రం ఎక్కాలి. గుర్రం ఎక్కాలి కదా, అయితే గాడిద ఎక్కాడు. గాడిద ఎందుకు ఎక్కాడు? యూదులకు గాడిద పవిత్రమైన జంతువు, అది తగ్గింపుకి గుర్తు. అంతేకాకుండా గాడిదకి ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే అది యుద్ధానికి పనికిరాదు, దానికి ఆధిక్యత ఉండదు, అధికారం ఉండదు. ఏం మోసిందమ్మా గాడిద ఏమొచ్చింది? బూడిది కూడా. అంటే అదేంటి? తీసేసిందమ్మా గాడిద. గుర్రం గాడిద ఒకటేనా రవే? గుర్రము యుద్ధాల్లో రాజులు వాడతారు, గాడిదని ఎవరు వాడతారు? బట్టలు వేయడానికి శాఖల వాళ్ళు వాడతారు, అవును కదా? గాడిదని గొడ్లు వేయడానికి శాఖల వాళ్ళు వాడతారు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు ఎంచుకున్నాడు అంటే గాడిద మానవునికి సాదృశ్యం. మానవుడు గాడిద కంటే హీనమైనడు. ఒప్పుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? గాడిద కంటే హీనమైన వాడు మనం. ఎందుకు? గాడిద పాపం చేస్తుందా? గొడవలు పెట్టిందంటే చేయదు. మరి మనం తెల్లారులైతే ఎన్ని పాపాలు చేస్తాం? అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, మరి వ్యభిచారం చేస్తాం, ఇంకా ఈ లోకంలో చేయవలసిన పనులన్నీ చేస్తాం. కాబట్టి మనం గాడిద కంటే తీసేసిన వాళ్ళమా కాదా? మన కొరకు ఏం చేశాడంటే తీసేసినటువంటి గాడిదని యేసుక్రీస్తు వారు శాస్త్రికుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అది ఎక్కడ రాసి పెట్టుంది? గాడిద ఎక్కాలని ఎక్కడ రాసి పెట్టుంది అంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. ఆయన గాడిద ఎక్కాలి, గుర్రం ఎక్కకూడదు అని ఎక్కడ రాసి పెట్టుందో చూడాలి మీరు. జకర్యా గ్రంథము, సియోను నివాసులారా
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు జకర్య ద్వారా మాట పలికించింది. మత్తయి సువార్తలో జరిగిందా లేదా? జరిగింది. స్తోత్రం చెప్పడం ఒకసారి. ఆయన గాడిదకి ఎక్కడ అర్థమైందా? దేవుని యొక్క ప్రవచనం నెరవేర్పులోకి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఈ మట్టలు ఎక్కడ చెప్పాను? లేవి కాండంలో చెప్పాను. అలాగే నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ రెండు కూడా ప్రవచనాలు నెరవేరినాయా లేవా? నెరవేరి. అంటే అసలు ఇంతకీ మట్ల ఆదివారం అంటే ఇంగ్లీష్లో దాన్ని పామ్ సండే అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? పామ్ సండే. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? కరెక్ట్ గా వారం ముందు స్టార్ట్ అవుతుంది. యేసయ్య చనిపోయే ముందు. జాగ్రత్తగా ఎంత 10 నిమిషాలు నేను చెప్పేది. యేసయ్య చనిపోయే ముందు అంటే గుడ్ ఫ్రైడే. యేసయ్య చనిపోయేటప్పుడు గుడ్ ఫ్రైడే శుక్రవారం చనిపోతున్నాడు ఆయన. శుక్రవారానికి ఈ ఆదివారం నుంచి శుక్రవారం వరకు రోజులు లెక్క ఏంటి? 5 రోజులు లెక్కయ్యా. సోమ ఆదివారం కూడా లెక్కయ్యాలి. ఆదివారం సోమవారం 6వ రోజుని ఆయన మరణించబోతున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆయన వారం ముందే వీక్ ఇంకా ఆ రోజు కూడా లెక్కేసుకుంటే మొత్తం రోజు కూడా లెక్కేసుకుంటే అక్కడ హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా 7 రోజులు వస్తుంది. అది ఎందుకంటే అక్కడ హీబ్రూ క్యాలెండర్లో శనివారం విశ్రాంతి నైట్ లెక్క, మన పగల లెక్క. అక్కడ నైట్స్ అంటే రేతులు లెక్క. అంటే అక్కడ 7 రోజులు వచ్చింది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం. మన క్యాలెండర్ అయితే 6 రోజులు వచ్చింది. అక్కడ హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా 7 రోజులు వస్తుంది. కానీ దాన్ని అందుకని హోలీ వీక్ అంటారు. చెప్పండి అందరూ. హోలీ వీక్ అంటారు. ఏ వీక్ అండి? హోలీ వీక్. ఈ రోజు నుండి మొదలుకొని శుక్రవారం వరకు 7 రోజులు. వీక్ అంటే ఎన్ని రోజులు? వారం. ఇప్పుడు ఇది ఏం జరిగింది అక్కడ? ఆ రోజు ఏం జరిగింది? ఒకసారి మార్కు సువార్త చూడండి. 11వ అధ్యాయం ముగిస్తా. అంత 5 నిమిషాలు ముగించారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11 వరకు. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేతనియ గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషులు ఎప్పుడు కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకు ఇలా చేయించున్నారని మిమ్మల్ని అడిగినేలా అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని అక్కడికి తోలి పంపని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట వాకిటనున్న కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారు కనబడను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయించున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చి వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా పండుగ ఉద్దేశం బట్టలు దానిపైన వేయగా దాని మీద కూర్చున్నారు. దాని మీద ఎవరు కూర్చున్నారండి? యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. దారి పొడుగునా అనేకులు తన బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము వెనక వచ్చుచున్న వాడు స్తుతింపబడునుగా. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడునుగా. సర్వోన్నతమైన స్థలములలో జయమని సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము 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 అని అంటే హోసన్నా. అక్కడ మరి ఎందుకు జరిగింది? ఈ బట్టలో పరవడం, యేసుక్రీస్తు వారు గాడిద పిల్లలు ఎక్కడం, అక్కడ పిల్లలు కూడా హోసన్నకే జయం. ఏమన్నారు? హోసన్నా జయం, హోసన్నకే జయం, హోసన్నా రక్షకుడా. అక్కడ ఎవరండి? హోసన్న ఎవరు? రక్షకుడు, యేసయ్య, మన విమోచకుడు. జయము జయము హోసన్నకు జయం అన్నారు. ఎవరు? పిల్లలు. పిల్లలకి ఏం తెలిసి మాట్లాడుతున్నారు అంటే పిల్లల్లోకి ఎవరు వచ్చారు?
వాళ్ళకి ఎవరు చెప్పారు పిల్లలకి యేసయ్యని? అమ్మ యేసయ్య మరి మరి యేసయ్యకే జయము అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పమని చెప్తున్నారు పిల్లలు? పరిశుద్ధాత్ముడు ఆ ప్రజల్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి వారు యెరూషలేము పట్టణంలో అందరి దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్ముడు ద్వారా యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఏమన్నారు? ఆ మాట ఒకసారి ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతించబడును గాక. మన తండ్రి అయిన దావీదు రాజు స్తుతించబడును గాక. దావీదు రాజు ఎవరమ్మా? దావీదు రాజు ఎవరు? దావీదు రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. దావీదు రాజ్యం ఏది? ఇదే మన రాజ్యమే. మరి విమోచకుడు ఎవరు? మన యేసయ్య. మన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. ఎవరి కొరకు వస్తున్నాడు? మన కొరకు, మన పాపాల కొరకు, గాడిద కంటే హీనమైనటువంటి మన కొరకు ఆయన గాడిదనెక్కి యెరూషలేము వీధుల్లో ఊరేగించబడ్డాడు. ఎందుకు ఊరేగించబడ్డాడంటే ఇంకా వారం రోజులుగా ఆయన ఏం చేయబోతున్నాడు? శిలువ మరణం పొందబోతున్నాడు. ఆ విషయం అంతా కూడా యెరూషలేము వీధుల్లో అక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ తెలియాలి. ఈ లోకంలో వాళ్ళందరికీ తెలియాలి, మనకు కూడా తెలియాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు ఊరేగించబడ్డాడు అక్కడ? ఎందుకు? ఆయన శుక్రవారం నాడు, శుభ శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు సిలువ వేయబడి తర్వాత కొట్టబడి, తిట్టబడి, దూషించబడి మరి ఇంకేమేం చేశారంటే ఆయన ఏమేం చేశారు? పెరుగుతులు కొట్టబడి, ఉమ్మబడి, తలపైన మొల కిరీటం పెట్టబడి, సిలువ వేయబడి చంపి సిలువకి వేలాడదీశారు. ఎన్నింటికి ప్రాణం పోయింది ఆయనకి? 3 గంటలు. ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రాణం పోయింది. మరి మనకు ఆదివారం ఎప్పుడు? అది 5 ఇప్పుడు తర్వాత ఆదివారం 5వ తారీఖు. మరి మన శుభ శుక్రవారం ఎప్పుడు? 3వ తారీఖు. మనకి యేసుక్రీస్తు వారు శిలువపై మరణించేది ఎప్పుడు? 3వ తారీఖు. ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు? ఇక్కడ గాడిద మీద 3వ తారీఖుని రేపు 3 గంటలకు చనిపోవడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎందుకు చనిపోయాడు ఆయన? మనందరి పాపాలను మోసుకుని పోవడానికి ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయి మన కొరకు రక్తం చెందించి మన పాపాలన్నీ కడిగి మన పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. మాట్లాడు నాడు ఆయన ఊరేగించారు. ఓహో యేసయ్య మనందరి కొరకు వచ్చాడు. కానీ అందరం కూడా యేసయ్య కొరకు విమోచకుడు కాబట్టి, ఆయన మనకు రక్షకుడు కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి, ఆయనే గణపరచాలి. ఇది మొదలుకొని ఆయన విడిచిపెట్టకుండా ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వాళ్ళకే ఏంటమ్మా? పరలోక రాజ్యం, వాళ్ళకే విమోచన, వాళ్ళకే నిత్య జీవం. కాబట్టి అట్టి కృప మీ అందరూ కూడా దేవుడు అనుగ్రహించండి. బడిగా ఇప్పుడు తీర్మానం ఏంటి? మాట్లాడే వాళ్ళ తీర్మానం ఏంటి? మన అందరూ తీర్మానం అడుగుతున్నాడు దేవుడు, అడుగుతున్నాడు. నేను కాదు. ఈ మండలాదివారం రోజు మనందరం కూడే వచ్చామంటే మన తీర్మానం ఏంటని అడుగుతున్నాడు యేసయ్య అడుగుతున్నాడు. ఏంటి తీర్మానం? చెప్పండి. ఏంటి? ఎవరు మాట్లాడతారు? యేసయ్య తీర్మానం ఏంటి? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27 వచనాలు. మత్తయి సువార్త. ఎందుకంటే తీర్మానం మీరు చెప్పలేదు కాబట్టి రిఫరెన్స్ తీపించారు. మీరు చెప్పుకుంటే రిఫరెన్స్ తీపించేవాడు కదా. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదనం వరకు ఎక్కడు కానీ త్రాగునని మీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు 3వ తారీఖు చనిపోతున్నాడు. ఆయన శిలువ పైన నలగొట్టబడ్డాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన మాంసం అంతా చిత్రపట్టబడింది. ఆయన శరీరం అంతా. అదేంటంట?
ఆయన ఏం చెప్పాడమ్మా? రొట్టె దేనికి సాదృశ్యం అన్నాడు? శరీరానికి సాదృశ్యం. మరి మనం అందరం శరీరం తీసుకుంటున్నాక ఎలా ఉండాలి? ఇక శరీరం తీసుకున్న వాళ్ళని ఎక్కడ ఉండాలి? యేసు వలె ఉండాలి వద్దా? ఈ ఆ తీర్మానం అదే వద్దా? మట్లాది వాళ్ళ తీర్మానం ఊరికే వాక్యాన్ని వెళ్ళిపోవటమైనా, పానకం దాకా వెళ్ళిపోవటమైనా. ఈరోజు మనం వచ్చామంటే మన తీర్మానం ఏంటి? ఈ మండలాది వారం రోజు మన తీర్మానం ఏంటి? అయ్యా నీ వల్లే మేము జీవిస్తాము. ద్రాక్ష రసం తీసుకుంటున్నాం, అది నీ రక్తము. రొట్టె తీసుకుంటున్నాం, అది నీ శరీరము. ఈ రోజు నుండి నువ్వే విధంగా అయితే జీవించామో ఆ విధంగా మేము జీవిస్తాం అన్నవాడు చేద్దాం. మరి మట్లాది వారం తీర్మానం ఎంత చెయ్యి. కొంచెం మనం తీసుకున్నావా? ఎందుకు ఎంతవా ఎంతారా? అందరూ ఈ రోజు నుండి అలా జీవిస్తారా? చెప్పాలి, నోరు తెరవాలి. జీవిస్తాం. ఈ రోజు మట్టలాది వారి తీర్మానం అది. మేము యేసయ్య ఏ విధంగా అయితే జీవించాడు అదే విధంగా మేము కూడా జీవిస్తాం. అట్టి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక. ఈ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచను గాక.